ఈరోజు జనగామ బస్ డిపోకి రావడం జరిగింది. ఇక్కడ పాసులు 1 మంత్గా ఇవ్వడం లేదు అని చెప్పి మేనేజర్ గారు చెప్తున్నారు. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండి కూడా ఆ యొక్క పాస్ కోసం తిరగడం జరుగుతుంది. మేనేజర్ గారు ఏమంటున్నారంటే 4 సార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి ఈరోజు కాదు రేపు ఇస్తాము, అందరినీ కూడా కాళేశ్వరం డ్యూటీకి పంపించినాము, ఈరోజు మనుషులు ఎవరు లేరు అని చెప్పేసి మధుసూదన్ రెడ్డి అనేటటువంటి కంట్రోలర్ను కూడా పంపించి చెప్పించడం జరిగింది. కాకపోతే ఏంటంటే మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. మేము మంత్లీ పాస్ తీసుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉన్నాము. 500, 200, 100 ఇచ్చి కూడా మేము మర్చిపోయి వెళ్ళిపోతూ ఉన్నాము. అయితే మేనేజర్ గారు సకాలంలో స్పందించకపోవడం, 4 సార్లు ఫోన్ చేసినా కానీ ఎత్తకపోవడం, ఎత్తినా కానీ మర్యాద లేకుండా ఇష్టానుసారమైనటువంటి మన విధంగా ర్యాష్గా మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విధానంగా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సౌకర్యవంతంగా ఉండే విధంగా చేయాలి. చాలామంది కూడా వికలాంగులు వాళ్ళు వీళ్ళు వచ్చిపోతూ ఉన్నారు. ఎవరు వస్తలేరు, బస్ పాస్లకు స్టూడెంట్స్ లేరు కాబట్టి మేము తీసేసినామంటారు. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా ఇవ్వాలి. గురువారం రోజు ఇస్తామన్నారు. గురువారాలు కూడా బంద్ ఉంటే మరి ఎప్పుడు ఇస్తారు? అయితే డ్యూటీకి లీవ్ పెట్టుకొని జ్వరంతో కూడా రావడం జరిగింది. అదేవిధంగా నా యొక్క మెడిసిన్స్ కూడా డాక్టర్ రాయడం జరిగింది. ఈ యొక్క మెడిసిన్స్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాము. వీళ్ళేమో స్పందించడం లేదు. ఇది విషయం. అందుకోసం అని చెప్పి స్పందించాలని చెప్పి కోరుతున్నాము. ఆ తర్వాత ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండాలని చెప్పి కోరుతున్నాము. ఆ తర్వాత బస్ పాసులు ఖచ్చితంగా అవసరం ఉన్నవి. 100, 500, 1000 రూపాయలు అయితే ఇట్లా ఇస్తూ కూడా మేము రోజు అటు పోను 500, రాను 500 పోగొట్టుకుంటున్నాము, మర్చిపోయి వెళ్ళిపోతున్నాము. ఈ యొక్క సెల్ ఫోన్లు అవి ఇవి రావడంతో అటు ఇటు బిజీ అయిపోయి అందరూ కూడా మర్చిపోతున్నారు. ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నాం, ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి సకాలంలో పాసులు వచ్చే విధంగా చూడాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది.